దేవి ప్రస్తుతం అనారోగ్యంతో మంచాన పడ్డారు. దర్శనాలు బంద్ అయ్యాయి, నైవేద్యాలు నిలిచిపోయాయి, గర్భగుడి తలుపులకు తాళాలు పడ్డాయి. ఒక చీకటి గదిలో ఆయుర్వేద వైద్యం జరుగుతోంది. అసలు దేవుడికి జ్వరం ఏంటి? పూరి నుండి ఉత్తరాంధ్ర పాలకొండ వరకు ఏటా రిపీట్ అయ్యే ఆ మిస్టరీ వెనుకున్న రహస్యమేంటి? సృష్టిని శాసించే భగవంతుడికి అనారోగ్యం రావడం ఏంటి? మనుషులలాగే దేవుడు కూడా సిక్ లీవ్ తీసుకొని చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం ఏంటి? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. ముక్కోటి దేవతలకు ఆరాధ్యుడైన పూరి జగన్నాథుడు ప్రస్తుతం తీవ్రమైన జలుబు జ్వరంతో బాధపడుతున్నారు. జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవికి జ్వరం వచ్చింది. ప్రతి ఏటా పూరిలో దేవుడికి జ్వరం వస్తే నయమయ్యే వరకు దర్శనాలుండవు, పూజలుండవు. జ్వరం తగ్గాకే అన్ని. ఒక్క పూరిలోనే కాదు, దేశంలోని జగన్నాథుడి టెంపుల్ ఎక్కడున్నా ఈ 15 రోజులు దేవుడు ఐసోలేషన్ లోనే ఉంటాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని 1650 నాటి పురాతన జగన్నాథ ఆలయంలోనూ ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. పూరిలో ఎలాగైతే దేవాలయం ఉందో మన పాలకొండలో కూడా సేమ్ అలాంటి దేవాలయమే ఉంది. నమూనా సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ అక్కడ ఎంత వైభవంగా జరుగుతుందో ఇక్కడ కూడా అంతే వైభవంగా జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చాలా అంటే అక్కడ ఏవేవైతే జరుగుతాయో ఈ 15 రోజులు ఏ కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ పాలకొండలో కూడా జరుగుతుందండి. అసలు స్వామివారికి జ్వరం ఎందుకు వస్తుందంటే దానికో ఆధ్యాత్మిక కారణం ఉంది. ఎక్కడైనా దేవతామూర్తుల విగ్రహాలు రాతితోనో పంచలోహాలతోనో ఉంటాయి, కానీ జగన్నాథుడి విగ్రహాలు ప్రత్యేకమైన చెక్కతో తయారవుతాయి. ఏడాది పొడవునా ఈ విగ్రహాలకు నీటితో ఎలాంటి అభిషేకాలు జరగవు. కానీ జ్యేష్ఠ పౌర్ణమి నాడు మాత్రం విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు తెచ్చి 108 కుండల పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మహదాభిషేకం చేస్తారు. దీనినే జ్యేష్ఠాభిషేకం లేదా స్నాన పౌర్ణమి అంటారు. అన్ని నీళ్లలో తడిస్తే మనకు జలుబు చేస్తుంది కదా, ఆ దేవతామూర్తులకు కూడా జలుబు జ్వరం వస్తాయని భక్తుల విశ్వాసం. పంచామృతాలతో అభిషేకాలు చేయడం వల్ల దేవుడికి కొద్దిగా సిక్ అవుతారనమాట. సో దానివల్ల జగన్నాథ స్వామికి జ్వరం వస్తుంది. జగన్నాథ స్వామి, బలరామ స్వామి, సుభద్రామ వీళ్ళ ముగ్గురికి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే మనం ఎలా అయితే ఆహారం తగ్గించి మందులు వేసుకుని రెస్ట్ తీసుకుంటామో, సాక్షాత్తు ఆ పరమాత్మ కూడా అదే చేస్తాడు. స్నాన పౌర్ణమి నాటి రాత్రి నుంచే స్వామివార్లను గర్భగుడి పక్కన ఉండే ఒక చీకటి గదిలోకి మారుస్తారు. దీనినే అనసర గృహం అని అంటారు. ఊరిలో నిత్యం 60 పుట్ల అన్నం,